ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉండాలని అనుదినం మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? ప్రియమైన యేసయ్య, నీ బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఉదయకాల సమయంలో మా అందరితో మాట్లాడండి అయ్యా. నీ చిత్తం ఏంటో మేము తెలుసుకోవడానికి మాకు గ్రహింపునివ్వండి తండ్రి. నీ తలంపులు మా పట్ల ఎంతో ఉన్నతంగా ఉన్నవి తెలుసుకోవడానికి కృపనివ్వండి. మా అందరితో మాట్లాడి మా అందరినీ దర్శించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఎఫిషియన్స్ చాప్టర్ 2 verse 1. He quickened who were dead in trespasses and sins. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఈ వాక్యం వింటున్నటువంటి మనలో ఎంతమంది బ్రతికి ఉన్నామండి? మరి ప్రశ్న వేసినప్పుడు కొంచెం కోపం వస్తుంటుందేమో కదండి మీకు. కానీ ఈ ప్రశ్నకి చాలా చాలా ఆలోచించాల్సిన విషయాలు ఉన్నాయండి. ఎందుకు అంటే మనము క్రీస్తుతో కూడా బ్రతికింపబడినామండి. అంటే అర్థం ఏంటి? క్రీస్తుతో కూడా బ్రతికించబడ్డామంటే అర్థం ఏంటి తెలుసా? శారీరకంగా మనం అందరం బ్రతికే ఉన్నాం, దాంట్లో ఏ డౌట్ లేదు. ఉన్నాం కాబట్టే ఈరోజు వాక్యం వింటున్నాము, ఉన్నాం కాబట్టే కోపం వస్తుంది, ఉన్నాం కాబట్టే ఒక ఆలోచన వస్తుంది. కారణం ఎందుకు అడుగుతున్నాము అంటే, చాలామంది శారీరకంగా బ్రతికి ఉన్నాం అనుకుంటున్నారు, కానీ ఆత్మలో దినదినము క్షీణించిపోతూ మరణావస్థకు వస్తున్నారండి చాలామంది. ఇంగ్లీష్లో చాలా స్పష్టంగా రాయబడింది చూసారా? హూ వే డెడ్ ఇన్ ట్రెస్పాసెస్ అండ్ సిన్స్. ఎక్కడ మరణించామంట? మనము పాపముల చేత, అపరాధముల చేత సచ్చిన స్థితిలో ఉన్నాము అని దేవుడు వాక్యం సెలవిస్తుంది అనమాట. మన పాపముల చేత, మనం అపరాధముల చేత మనం చచ్చి ఉన్నప్పుడు క్రీస్తుతో కూడా మనము బ్రతికింపబడ్డాము. మరి క్రీస్తుతో పాటు బ్రతికించబడ్డాము అంటే మనం ఈరోజు ఏ విధంగా ఉంటున్నాము, మన పరిస్థితి ఏంటి, మన జీవితం ఏంటి అనేది మనం ఆలోచించాలి. మరి పాపము, అపరాధాలు ఇవన్నీ కూడా మన లోపలే ఉంటే మనం బ్రతికించిన వారము కాదు, బ్రతికింపబడిన వాళ్ళం కాదు, మనం మరణించిన స్థితిలో ఉన్నవారమే. కానీ క్రీస్తుతో కూడా బ్రతికించబడ్డాము అంటే ఈ పాపం లేని జీవితంతో, పరిశుద్ధమైన జీవితంతో మనం జీవిస్తున్నాము అని అర్థం అన్నమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. మరి ఒక అమ్మాయి, మరి క్రిస్టియన్ అమ్మాయి ఒక నాన్ క్రిస్టియన్ని పెళ్లి చేసుకోవాలని ఆశపడింది. అయితే అతనికి రక్షణ లేదు, మారు మనసు లేదు, మరి అతని జీవితంలో ఏమీ లేదు. అయితే పాస్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పారనమాట, నేను ఇట్లా క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాము అంటే, సర్వసాధారణంగా మనందరికి తెలుసు మరి బాప్తిజం తీసుకోవడం. క్రిస్టియన్ మ్యారేజెస్ అంటేనే బాప్తిజం తీసుకుంటారు. ఎందుకు బాప్తిజం తీసుకుంటున్నామన్న విషయం చాలామంది ఆలోచించట్లేదండి. పెళ్లి చేసుకోవాలి కాబట్టి పెళ్లి బాప్తిజం అని పేరు పెట్టేసుకుంటున్నారు. కానీ వాస్తవానికి పెళ్లికి బాప్తిజానికి ఏమీ సంబంధం లేదు. మరి బాప్తిజం ఎందుకు తీసుకుంటున్నామంటే, నేను క్రీస్తు కోసం బ్రతుకుతానని చెప్పడానికి బాప్తిజం తీసుకుంటున్నాం యాక్చువల్లీ. అంటే మన పాపాలు, మన తప్పులన్నీ కూడా దేవుడి దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి, అయ్యా ఇంకా లోకానుసారంగా నేను మరణిస్తాను, క్రీస్తు కోసం బ్రతుకుతానని చెప్పడం కోసం బాప్తిజం తీసుకుంటాం అనమాట. అయితే ఎప్పుడైతే నీళ్ళలో ముంచబడతామో మనం ఏమైపోతున్నామంటే, నేను మరణిస్తున్నాను అంటే నా పాత జీవితం అంతా ఇట్లా ఇంకా వదిలిపెట్టేసి మరి కొత్త జీవితాన్ని నేను జీవించబోతున్నానని చెప్పడానికి మాత్రమే మనం బాప్తిజం తీసుకుంటాం అనమాట. అదొక సాక్ష్య జీవితం కోసం. సో అప్పుడు పెళ్ళికి పాస్టర్ గారు ఏమంటారంటే, బాప్తిజం తీసుకుంటే తప్ప నేను పెళ్లి చేయను అని అంటారు అనమాట. సరే అని చెప్పేసి ఆ యొక్క మరి పిల్లోడికి, పెళ్లి కుమారుడికి బాప్తిజం ఇస్తారు, నీళ్ళలో ముంచి లేపేస్తారు. మరి నువ్వు క్రిస్టియన్ అని చెప్పేసి పెళ్లి చేసేస్తానమాట. పెళ్ళి చేసిన తర్వాత ఇంకా పాస్టర్ ఒకరోజు పెళ్ళి అయినటువంటి కొత్త దంపతులు కలవడానికి వస్తే, భోజనం కోసమని పాస్టర్కి ఏమి ఇష్టము అంటే మళ్ళీ ఫిష్ కర్రీ చాలా బాగా ఇష్టం అని చెప్పాడంట పాస్టర్. సరే అని చెప్పేసి ఈ అబ్బాయి మరి ఏం చేస్తాడంటే, చికెన్ తీసుకొని వస్తాడు. మరి భార్యకి చెప్తాడు, వండి పెట్టు పాస్టర్కి అంటే, అదేంటి పాస్టర్కి ఫిష్ ఇష్టం అంటే మీరు చికెన్ తెచ్చినారా అంటే, ఓ అవును కదా అని చెప్పేసి ఇట్రా అని చెప్పి పిలిచి, భార్య చూస్తుండగానే చికెన్ని తీసుకెళ్ళి ఒక నీళ్ళదాండ్లలో ముంచి బయటికి తీసి, ఇదిగో ఫిష్ కర్రీ వండయి అన్నాడంట. ఆ అమ్మాయి అలా ఇలా పైకి కిందికి చూస్తుందంట అబ్బాయిని. ఏంటి ఇది అంటే, మరి మీ పాస్టర్ చేసింది ఏంటి? నన్ను తీసుకుపోయి నీళ్ళలో ముంచేసి నన్ను క్రిస్టియన్ అన్నాడు, మరి నేను కూడా ఇప్పుడు అలానే చేస్తున్నాను, చికెన్ని ముంచి ఫిష్ అన్నాను, తప్పేముంది అన్నాడు అనమాట. మరి అబ్బాయి చెప్పినటువంటి లాజిక్ని మనం ఒకసారి ఆలోచిస్తే నిజమే కదండి. ఈరోజు
క్రీస్తు బిడ్డనని చెప్పుకోవడానికి నువ్వు నీళ్ళలో ముంచి లేయాల్సిన అవసరం లేదు. ఆ అబ్బాయి కూడా అదే చేస్తున్నాడు. మరి అది అయిపోయింది అలాగా. మరి చికెన్ని తీసుకొచ్చి నీళ్ళలో ముంచేసి ఇచ్చేసి ఇది ఫిష్ వండు అని చెప్తున్నాడు. మరి అది ఫిష్ అయిపోతుందా? సేమ్ అంతే కదా. ఈరోజు నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి నువ్వు నీళ్ళలో మునిగి లేసేస్తే అయిపోతుందా? కాదు కదా. నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి క్రీస్తుని పోలిన జీవితం ఉండాలి. క్రీస్తులాగా బ్రతకాలి. ఎందుకంటే క్రీస్తుతో కూడా బ్రతికించబడ్డాం. ఆయన మరణంలో మన మరణం, ఆయన భూస్థాపనలో మన భూస్థాపన, ఆయన పునరుద్ధానంలో మన పునరుద్ధానం ఐక్యపరచబడింది అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మరి ఆయనతో కూడా మనము బ్రతికించబడ్డాము అంటే ఆయనలాగా బ్రతికి చూపించమని అర్థము. అవేవి లేకోకుండా, రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా, పాపక్షమాపణ లేకుండా మరి నీళ్ళల్లో మునిగి లేసేసి నేను బాప్తిజం తీసుకున్నాను, నేను క్రిస్టియన్ అయిపోయినానంటే ఇది ఏమాత్రం దేవుడికి అంగీకార యోగ్యమైనది కాదు. ఈరోజు వాక్యం విన్నటువంటి మీలో ఎంతమంది మరి వివాహాల కోసం బాప్తిజాలు తీసుకున్నారో, లేకపోతే పేరుకు క్రైస్తవులని చెప్పుకోవడానికి బాప్తిజం తీసుకున్నారో, అది ఏం ఫాయిదా లేదండి. బాప్తిజం తీసుకున్నారు అంటే అర్థం ఏంటంటే క్రీస్తు కోసం నేను బ్రతుకుతున్నాను, లోక విషయంగా నేను మరణించానని చెప్పుకోవడం కోసం మనం బాప్తిజం తీసుకోవాలి. కాబట్టి అలాంటి జీవితం జీవించినప్పుడే మనకి విలువ అండి. క్రీస్తులాగా బ్రతికినప్పుడే మనకి ఈ లోకంలో క్రైస్తవులు అనిపించుకునే అర్హత ఉంటుంది. అంతేగాని క్రీస్తులాగా బ్రతకకుండా పేరుకు మాత్రం క్రైస్తవులని చెప్పుకోవడం ఏమాత్రం ఆశీర్వాదకరం కాదు, అది ఏమాత్రం క్షేమకరం కాదు. ఈరోజు అలా చెప్పుకొనే క్రైస్తవులే దేవుడి నామానికి అవమానం తీసుకొస్తున్నారు. ఈరోజు నువ్వు క్రిస్టియనా అనేటువంటి పరిస్థితికి దిగజారిపోతున్నారు క్రైస్తవులు. కాబట్టి దేవుడి వాక్యం మరొకసారి మనల్ని హెచ్చరిస్తుంది, దయచేసి ఈరోజు నేను క్రైస్తవుడిని అని చెప్పుకుంటున్నానంటే నేను క్రీస్తులాగా బ్రతకాలన్న ఆలోచనతో మనం బ్రతకాలండి. ఆనాడు ఆది అపోస్తులను చూసినప్పుడు భూమిని ఆకాశమును తలక్రిందులు చేసే వాళ్ళు ఇక్కడ కూడా వచ్చి ఉన్నారు అన్నారండి. అంటే అంత అద్భుతమైన జీవితాన్ని బ్రతికి చూపించారు. మరి యేసుక్రీస్తు ప్రభువారితో ఉన్నటువంటి ఆ 12 మంది శిష్యులు కూడా పెద్ద గొప్పవాళ్ళు, తర్వాత చాలా ఉన్నత స్థితిలో ఉండేవాళ్ళు కాదండి. కొంతమంది పామరులు ఉన్నారు, చేపలు పట్టే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళ బిహేవియర్, వాళ్ళ యొక్క వస్త్రధారణ అన్నీ కూడా మారిపోయినాయి. యేసు ప్రభు దగ్గరికి వచ్చేసిన తర్వాత వాళ్ళని చూస్తున్నప్పుడు చాలామంది జనులు ఆశ్చర్యపోయారంట. వీళ్ళు యేసుక్రీస్తు ప్రభుని వెంబడించిన వాళ్ళు కదా అంటున్నారు. ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళు ఇలాగ లేరు, కానీ యేసుక్రీస్తు ప్రభుని వెంబడించిన తర్వాత వాళ్ళ జీవితం మార్చబడింది, బ్రతుకు మార్చబడింది అని చెప్పి మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క బిడ్డల్ని చూసినప్పుడే అక్కడ ఉన్నటువంటి వాళ్ళే క్రైస్తవులు అని పిలిచారు. ఈరోజు మనం ఏ విధంగా ఉంటున్నాం, మన మాటలు ఏ విధంగా ఉంటున్నాయి, మన ప్రవర్తన ఏ విధంగా ఉంది, మన యొక్క తీరు ఏ విధంగా ఉంది, మనల్ని చూసినప్పుడు ఇతరులకి ఏమర్థమవుతుంది, మనల్ని చూసినప్పుడు మన బ్రతుకును చూసినప్పుడు క్రీస్తుని చూడగలుగుతున్నారా, లేకపోతే క్రీస్తుకు వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని ఇతరులకు చూపిస్తూ ఉన్నామా? చూడండి, దేవుడి దగ్గరికి రాకుండా ఇతరులను ఆటంకపరిచేటువంటి జీవితం మనం జీవిస్తే అది చాలా శాపం అండి మనకి. కనీసం ఒకరికి కూడా స్వార్థ చెప్పలేకపోతున్నాం, ఒకరిని కూడా దేవుడి దగ్గరికి తీసుకురాలేకపోతున్నారు, అది వేరే క్వశ్చన్. కానీ ఇతరులు దేవుడి దగ్గరకు రావాలనుకున్నప్పుడు మనల్ని చూసి అబ్బా వీళ్ళ క్రైస్తవులు ఇలా ఉంటారు, అమ్మో నేను నమ్ముకొని దేవుడిని అనేటువంటి బ్రతుకు మాత్రం ఎప్పుడు బ్రతకకూడదండి. అలాంటి జీవితం మనలో అసలు ఉండకూడదు. ఒకవేళ ఎవరన్నా ఈరోజు మనల్ని చూసి అలా అంటున్నారా, వామ్మో వీళ్ళ క్రిస్టియన్స్ అని, దయచేసి అలాంటి స్థితిని మనం మార్చుకుందామండి. నిజంగా ఎవరైనా మనల్ని చూసినప్పుడు అబ్బా నిజంగా వీళ్ళు చాలా స్పెషల్గా ఉన్నారండి, వీళ్ళతో మాట్లాడితే చాలా ఆదరణగా ఉంటుంది, వీళ్ళతో ఉంటే చాలా బాగుంటుంది, వీళ్ళ దేవుడు నిజంగా చాలా గొప్పవాడు అనేటువంటి సాక్ష్యం వినడం మన జీవితాల్లో చాలా ధన్యకరం, ఆశీర్వాదకరం తప్ప మనల్ని చూసి దూరంగా పారిపోయే స్థితి మనలో ఉంది అంటే క్రీస్తుతో కూడా మనం బ్రతికించబడలేదు అనే విషయాన్ని గ్రహించుకోవాలి. ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నట్లయితే దయచేసి ఈ మాటను నిర్లక్ష్య పెట్టద్దండి. ఎందుకంటే దేవుడు వాక్యము అద్దం వంటిది. కాబట్టి మనల్ని అద్దం ముందర తీసుకుపోతే తప్ప మన స్థితి ఏంటో మనకు అర్థం కాదు. అలాగే ఈరోజు దేవుడు వాక్యం మనల్ని పరీక్షిస్తున్నప్పుడు, దేవుడు వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు నిర్లక్ష్యంగా ఉండకుండా, ఎక్కడైతే మన జీవితాల్లో మరకలు ఉన్నాయి, ఎక్కడైతే పాపాలు ఉన్నాయో మన దేవుడు క్షమిస్తాడండి, సరిచేస్తాడు. ఒప్పుకొని విడిచిపెడదాము, అలాగే పరిశుద్ధంగా మార్చబడదాము. దేవుడు వాక్యము మరి అద్దం వంటిదని చెప్పాం కాబట్టి మనం ప్రతిదీ కూడా మన అద్దంలో మన 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 ఫేస్లో కావచ్చు, మనం ఎక్కడైతే చూసుకుంటున్నామో మరి ఎక్కడ ఏ లోపం ఉన్నా చూపించగలుగుతుంది. మనుషులన్నా మనకు అబద్ధాలు చెప్పొచ్చేమో, కానీ అద్దం మాత్రం ఎప్పుడూ అబద్ధం చెప్పదు. అలాగే మనుషులు నేను పైకి నువ్వు మంచోడివి, మంచిదానివి అని చెప్తూ ఉండొచ్చేమో, నేను మెచ్చుకుంటూ ఉండొచ్చేమో, మరి నువ్వు నిజంగా మంచివో కాదో అది నీకు తెలుసు, దేవుడికి తెలుసు. అద్దము లాంటి దేవుడు వాక్యంలో నువ్వు చదువుతున్నప్పుడు, దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు
మరి దేవుడు నీకు చూపించినప్పుడు ఆ తప్పులేంటో లోపాలేంటో ఒప్పుకుని విడిచిపెట్టినట్లయితే మనం క్రీస్తులో బ్రతికించబడిన వారుగా, క్రీస్తు రూపంలోకి మార్చబడిన వారుగా తయారవుతాం. కాబట్టి ఈ రోజు నుంచి మనం క్రీస్తుతో కూడా బ్రతికించబడినటువంటి జీవితంతో జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రియమైన యేసయ్య, ఈరోజు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు తండ్రి. మేము క్రీస్తుతో కూడా బ్రతికించబడినాం కాబట్టి క్రీస్తులాగే బ్రతకటానికి, క్రీస్తు వలె రూపాంతరం చెందిన అనుభవంతో మేము ఈ లోకంలో ఉండి నీ ప్రేమను చూపించడానికి, మీలాగా జీవించి ప్రభు అనేకులు నీ వైపుకు నడిపించడానికి కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.